నమస్కారం అండి. సో బిగ్ బాస్ 10 అయితే స్టార్ట్ అవబోతుంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అన్న బిగ్ బాస్? ఒకటేనండి, దశావతారాలు చెప్పారు. దశావతారాల పరంగా ఏదైనా కొత్తగా తీసుకొస్తారేమో ఈసారి చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం అగ్ని పరీక్ష లాంటివి అని చెప్పి తీసుకొచ్చారు. అగ్ని పరీక్షలో కాస్త వైవిధ్యం అయితే కనిపించింది, కానీ పాత వాటి లాగానే అనిపించింది మొత్తం. అంటే 10 మంది సెలబ్రిటీస్ 10 మంది కామనర్స్ అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈసారి. అదేనండి, ఇప్పుడు ఏదైనా కానీ కామనర్స్ లేకపోతే ఏ షోను కూడా ఎవరు చూడరండి. సెలబ్రిటీస్ ఉన్నారంటే సెలబ్రిటీస్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో, అంటే ఎప్పుడైతే మన పటాసులు లాంటివి వెళ్తాయో ఆ రకంగా సెలబ్రిటీస్ పనిచేస్తారు. తర్వాత ఎవరైనా చూడాలనుకుంటే ఇందులో నావాడు ఎవరైనా ఉన్నాడా, నా ఇంటి పక్కన ఉన్న లాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పి వెతుక్కుంటారు. అటువంటి వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా కామన్ వ్యక్తులైన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండేసి వాళ్ళ ద్వారా సెలబ్రిటీస్కి అనేది పోటీ అనేది ఏర్పడింది అనుకోండి, అది రసవత్తరంగా ఉంటుంది. అంతేకాకుండా కామన్ మ్యాన్ గెలవగలుగుతాడు అని చెప్పేసి ఎక్కడైనా హింట్ అనేది దొరికింది అనుకోండి, అప్పుడు ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది. అంటే కొంతమంది మాత్రం కామన్ మ్యాన్స్ ని తీసుకున్నారు, రైతు బిడ్డ జవాన్ బిడ్డ అని చెప్పి వాళ్ళకి కావాలని కప్పులు ఇచ్చేస్తున్నారు. దానివల్ల సెలబ్రిటీస్ కి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సెలబ్రిటీస్ గురించి చెప్పాలనుకుంటే ఒకటేనండి, సెలబ్రిటీస్ కి ఆల్రెడీ అవకాశాలు అంటే బయట చాలా ఉన్నాయి. వాళ్ళు దీనికి రావడం కారణం మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ మేము లైమ్ లైట్ వరకు వస్తున్నామని చెప్పేసి వాళ్ళు రావడానికి కాంట్రాక్ట్ చేసుకోవడం కూడా ఒకటే కారణం. మేము నెల రోజులు 2 నెలలు 3 నెలలు అది షో ఎన్ని రోజులు